స్వామీజీ చెప్పిన విధంగా సింధూర తన ఇంట్లో గౌరీ పూజను జరుపుకుంటూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ ఇంటికి వచ్చి చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే బయటకు వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాన్ని చూసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న సింధూర అయితే నేను మీ ఇంటికి రావడానికి గల కారణం మా ఇంట్లో నేను గౌరీ పూజ జరుపుకుంటున్నాను. పెళ్ళైన తర్వాత మొదటిసారిగా జరుపుకుంటున్నాను. మీరు ముత్తైదుగా వచ్చి నన్ను ఆశీర్వదిస్తే చాలా మంచిది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం మౌనంగా సింధూర వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం అవును చంచలమ్మ గారు, మీరు వచ్చి మీ ఆశీర్వాదాన్ని నాకు ఇస్తే అంత మంచి జరుగుతుంది. అలాగే మీరు ఆశీర్వదించి మీ మంగళసూత్రాల్లో నుండి ఒక నల్ల పూసను తీసి నా మంగళసూత్రాల్లోకి చేర్చుకుంటే ఇంకా చాలా మంచి జరుగుతుందని స్వామీజీ చెప్తే విన్నాను. అందుకే మీరు అలా చేస్తే నాకు చాలా బాగుంటుంది. మీరు నాకు వచ్చి ఆశీర్వాదం ఇవ్వండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అది చూసిన సింధూర మాత్రం చంచలమ్మ గారు, నేను చెప్పేది వినపడిందా మీకు? మీరు నా ఇంటికి వచ్చి గౌరీ పూజలో ముత్తైదువుగా కూర్చొని మీ నల్లపూసల్లోని ఒక నల్లపూస నాకు ఇచ్చి నా మెడలో వెయ్యండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.